Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. స్థానిక కడకట్ల 32 వార్డులో వెంచేసి ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇచ్చుకోండి కాబట్టి ఫోన్ పక్కకండి మీరే ఓకే సార్. కమిటీ వాళ్ళు దగ్గర వెళ్ళరా నువ్వు కూడా వెళ్ళాం. తెలుగుల అభివృద్ధితో పాటుగా ఈ తాడేపల్లిలో ప్రజలు ఈ వార్డులో ప్రజలు బాగుండాలని చెప్పి నిరంతరం ఎంతో ప్రజలు అంటే భగవంతుడు అనుగ్రహం చేసిన సందర్భంగా జనధన ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం చేసిన ఇక్కడ కమిటీ సభ్యులు చేసి సహకరించారు. 30 రోజుల్లో అభివృద్ధితో పాటుగా ప్రజలందరూ కూడా బాగుంది. ఆంజనేయ స్వామి ఆశీర్వాదాల అభివృద్ధి. ఈ గుడి కట్టక ముందు కట్టిన దానికి తేడా ఉంది. ఈ గుడి ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కడకట్లు అనేది ఒక మా కౌన్సిల్ టైంలో మేము అవకాశం రాష్ట్రంలో తాడేపల్లి అభివృద్ధి మరియు ప్రజలను తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట శ్రీపుంతలో ముసలమ్మ వారి ఆలయం వద్ద మంగళవారం రాత్రి సహస్ర దీప లింగార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు రాజా త్రినాథ్ తెలిపారు. తొలుత అమ్మవారిని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ దర్శించి దీప లింగార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం ధ్రువం దేరాజావరణా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం ఓం శతమానం భవతి శతాయుర్వేంద్రియ ఆయుష్యేంద్రియే యదిష్టది రోచనా రోచమాను శోభమాను కళ్యాణః దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుర్వేంద్రియ ఆయుష్యేంద్రియే యదిష్టది. చెప్పారు త్రినాథ్ గారు. सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तुत्तरुभ्यः ईशान सर्वविद्यानाम् ईश्वरं सर्वभूतानां ब्रह्माधिपति श्रीशैलम् आरण्यकारं निराकार साकार
విశ్వేశ్వరం కాశీ విశ్వేశ్వరం వరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం మరి మహిళైతే నిర్వహిస్తూ దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర నాయకులు తాడేపల్లితో తెలుగుదేశం ఇన్ఛార్జ్ మన ముఖ్యంగా చెప్పాలంటే మన సీతారాంపేట కొప్పలతోట వాస్తవ్యులుగా మనందరికీ చిరపరిచితుడైన శ్రీ వనవాల మల్లికార్జునరావు గారు బాబ్జీ గారు ముఖ్య అతిథిగా రావడం మరి ఎంతో సంతోషించే విషయం. వారితో పాటు సోదరులు గురువుల శ్రీకార్ గారు, పట్నం రాంపండ్ గారు, గన్నా సతీష్ గారు, ఎరుబడి సతీష్ గారు, సుబ్బరాజు గారు, రాంబాబు గారు, ఆర్కే తదితరులందరూ కూడా ఆయనతో పాటు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు మహోత్సవంగా నిర్వహించడం, 5వ తేదీ ఊరేగింపు, తదుపరి 10వ తేదీన అమ్మవారి సన్నిధిలో అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మరి వచ్చినందుకు ముఖ్యంగా శ్రీ వలవల బాబ్జీ గారికి యువ ఫ్రెండ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారి భవిష్యత్తులో మరింత ఆశాజనకంగా రాజకీయంగా ఉన్నతంగా ఉండాలని మన సీతారాంపేట కొబ్బరితోట రాజకీయంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా పరిస్థితి పొందిందని తెలియజేయడానికి మరి వార్డులో జరుగుతున్న సీతారాంపేట రామాలయం కానీ కొబ్బరితోట నవోదయ ఫ్రెండ్స్ విజయంగా వాళ్ళు కానీ మన యువ ఫ్రెండ్స్ తరఫున కానీ ఎలాగైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్నతంగా ఉన్నామో అలాగే మరి మన ప్రభుత్వ సీతారాంపేట నుంచి వలవల బాబ్జీ గారు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగినందుకు వారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి భవిష్యత్తులో మంచిగా రాణించాలని కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఆ శ్రీ శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి యొక్క మహోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మన రాజా త్రినాథ్ గారి వారి మిత్రబృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఆ అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు, అలాగే ఈరోజు జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన బాబ్జీ గారిని, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఇక్కడ ఈ యొక్క దైవ సేవలో ఆ పుంతలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి ఈ అమ్మవారి సేవలో మరి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి రాజా త్రినాథ్ గారికి వారి మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు ఈ సమాజంలో అనేక మంది మనం ఉంటా ఉన్నాం, కానీ కేవలం దైవ కార్యక్రమాలు చేయడం కొందరు అదృష్టం. అటువంటి అదృష్టం వచ్చినప్పుడు వదులుకోకుండా యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో రాజా త్రినాథ్ గారు 41 సంవత్సరాలుగా ఈ గుడి కార్యక్రమాలు జరుగుతుంది. ముఖ్యంగా సీతారాంపేట అలాగే కొబ్బరితోట మిత్రుడు ఎగ్గెన్ నాగబాబు గారి ఆధ్వర్యంలో మరి మాంకాళమ్మ గుడి అత్యంత వైభవోపేతంగా మరి నిర్మాణం జరిగింది. అలాగే ఇక్కడ శ్రీనివాసంలో ఉన్న రామాలయాన్ని మిత్రుడు నరసింహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. వేళ సీతారాంపేట మరి కొబ్బరితోట మరి దైవ కార్యకలాపాలన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తూ ప్రజలందరూ కూడా భక్తిపూర్వకంగా మరి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనడం మరి మదావహం అని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యంగా రాజా త్రినాథ్ వాళ్ళ మిత్రబృందం కూడా మరి అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగ్గ పరిణామంగా భావిస్తూ మరి వాళ్ళకి అభినందనలు రాజా త్రినాథ్ వాళ్ళ మిత్రబృందం యువ ఫ్రెండ్ సర్కిల్ వారికి మరి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కార్మికుల సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని ఏఐటియుసి రాష్ట్ర నాయకుడు డి సోమ సుందర్ డిమాండ్ చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. A to Z.
తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్మికులమండి మేము. మాకు కనీస వేతనం 26,000 జీతాలు ఇవ్వాలని, మమ్మల్ని పర్మనెంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి సార్ గారిని మేము బ్రతిమలాడుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ పారిశుద్ధ పనులు చేస్తున్నామండి. కానీ మమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఎవరో లేరు. మాకు 1వ తారీఖు కల్లా జీతాలు వస్తున్నాయండి. అన్న జగన్ అన్న, మీరు మాకు 1వ తారీఖున జీతం వేస్తున్నారు. ఇంతవరకు ఎవరో పరిపాలించినా కూడా మాకు 1వ తారీఖున జీతాలు వచ్చేవి కావు. కానీ మీరు వచ్చాకన్నా మాకు 1వ తారీఖున జీతం వస్తుంది. మేము ఎంతో సంతోషపడుతున్నాము. మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని, మా పని భద్రత కల్పిస్తారని, మా పిల్లలందరూ కూడా మా బిడ్డలు మీకు రుణపడి ఉంటాం సార్. మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, వైఎస్ఆర్టీయు, అలాగే కొన్ని స్వతంత్ర కార్మిక సంఘాలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడి మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మరి పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 2-3 నెలలుగా దఫదఫాలుగా దశల వారీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే 3-4 సార్లు ధర్నాలు చేశాం. చలో అమరావతి కార్యక్రమం నిర్వహించాం. అలాగే ఆర్జేడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాం. ఇన్ని రకాలుగా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వీలైన అన్ని పద్ధతుల్లోనూ కూడా మేము ఇంతవరకు ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. ప్రభుత్వం జేఏసీని చర్చలకు పిలిచింది, కానీ చర్చల్లో ఏ ఒక్క అంశము కూడా పరిష్కారము చేయడానికి ముందుకు రాలేదు. కాకపోతే నోటి మాటగా చెప్తున్నారు, కాగితం పూర్వకంగా ఇవ్వలేదు. ఉదాహరణకి మెడికల్ అలవెన్స్ అని ఒక అలవెన్స్ ఉంది, జీతం కాకుండా సెపరేట్ గా ఇస్తారు. వీళ్ళంతా పారిశుద్ధ్య పనిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మెడికల్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇవ్వాలి. అది గతంలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో 6,000 రూపాయలు ఇస్తున్నట్టు జీవో ఇచ్చారు. కొన్ని సెక్షన్లకు ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వాల. ఇదే పనిలో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవటాన్ని మేము 4 ఏళ్లుగా ఇది తప్పు, అందరికీ ఇవ్వాలని అడుగుతున్నాం. మరి మొన్న చర్చల్లో మిగిలిన వాళ్ళకి కూడా ఇది వర్తింపు చేస్తాం, అన్ని కేటగిరీల కార్మికులకి కూడా మెడికల్ అలవెన్స్ ఇస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు చర్చల్లో హామీ ఇచ్చారు. అప్పుడు జేఏసీ తరఫున మేము అడిగింది ఏంటంటే, మీరు నోటి మాటతోటి హామీ ఇవ్వడం కాదు, 4 ఏళ్ల నుంచి నోటి మాటతోటి ఇస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఒక మినిట్స్, అలాగే దానికి తగినటువంటి ప్రభుత్వ ఆదేశాలు, ఈ 2 కనుక ఇచ్చినట్టయితే మేము కార్మికులు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా చాలా మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. వీరందరి కోరికలు కూడా గుంతమ్మ కోరికలేం కాదు. కారణం ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో కూడా గతంలో కూడా మీరు అధికారులు వచ్చే ముందు మీ కోరికలన్నీ కూడా నేను వచ్చిన సంవత్సరంలోనే అన్నింటినీ పరిష్కరించాలని, అవన్నీ కూడా చాలా గత ప్రభుత్వం చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. దాన్ని నేను పరిష్కరించి మీ అందరికీ మంచి సాల్వెన్స్లు ఇచ్చి మిమ్మల్ని ఆదరించాలని కూడా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. మరి మీరైతే అసెంబ్లీలో మీరు ఎన్నిసార్లు అసెంబ్లీకి ఎన్నికైనా మీకు తెలుసుకుని ఉంటారు. మీరు కావాలంటే అక్కడ కూర్చొని మీరు చట్టాలు చేసుకుని మీ జీతాలు పెంచుకుంటారు. దాన్ని ఎవరు కూడా ప్రజలు అడగరు, ఎవరిని అడగక్కర్లేదు. పార్లమెంట్ లో చేసుకుంటారు, పార్లమెంట్ కానీ రాజ్యసభకి కానీ ఎన్ని లక్షలైనా సరే మీరు చేసుకుంటారు. అలాగే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మీకు కావాల్సిన వారు చేసుకుంటారు, మంత్రులు చేసుకుంటారు. మరి ఈ కార్మికులకి, ఈ పొట్టగొట్టు కోసం పని చేసుకునే కార్మికుల కోసం మీరు ఇలాగా నిర్లక్ష్యంగా ఉండడం అంత మంచి పని కాదు. ఎందుకంటే ఈ రకంగా ఇది అయోధ్య అక్షంతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. స్థానిక నందిబొమ్మ విఘ్నేశ్వర రామాలయం నుంచి ప్రారంభించారు. నందిబొమ్మ సెంటర్ రోడ్ విఘ్నేశ్వర రామాలయం నుండి కూడా మన జనవరి 22 అయోధ్యలో శ్రీ బాలరాముడి యొక్క మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతున్న శుభ సందర్భంగా మనకు అయోధ్య నుంచి కూడా ఆ యొక్క మహంతులు అందరూ కూడా వాళ్ళు స్వయంగా తయారు చేసి స్వామివారి నామత్వం తయారు చేసినటువంటి అక్షంతలన్నీ కూడా మనకి పంపించడం జరిగిందండి.
ఆ అక్షంతలంతా కూడా ప్రతి గడప గడపకి కూడా ఈ రోజున మా ఈ యొక్క నందిబొమ్మ సెంటర్లో ఉన్నటువంటి ఈ గృహ సముదాయంలో అందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుందండి. ఈ అక్షంతలన్నీ కూడా మీరు మీ ఇంటికి ఉన్నటువంటి కొన్ని అక్షంతలు మీరు తయారు చేసుకొని ఈ అక్షంతలు మీరు అందులో కలుపుకొని మీ ఇంట్లో మీ బంధువుల ఇంట్లో ఎక్కడ శుభకార్యం జరిగినా ఈ అక్షంతలు మీరు రాముల వారి ప్రసాదంగా స్వీకరించి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ కూడా ఆ అక్షంతలు మీరు అందరూ కూడా ధరించుకొని ఆ యొక్క బాలరాముడి యొక్క కృపా కటాక్షాలు మనకి మన రాష్ట్రానికి మన దేశానికి అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ సుభిక్షమైనటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క జనవరి 22వ తారీఖున మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క నామస్మరణ దివ్యంగా చేసుకుంటూ మనస్ఫూర్తిగా చేసుకుంటూ స్వామిని తలుచుకొని చక్కగా మీరు అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసుకుంటూ ఆ రోజునటువంటి కార్యక్రమం దిగ్విజయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేశ ప్రజలందరూ కూడా శ్రీరాముల వారి బాలరాముల వారి అనుగ్రహ కటాక్షేక్షం అందరికీ కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తాడేపల్లిగూడెం నందిబొమ్మ సెంటర్ విఘ్నేశ్వర రామాలయం దగ్గర బాలరాముని అక్షంతలు వచ్చినాయండి. ఈ అక్షంతలు మనం ఈ రోజున పంచి పెడుతున్నాము. అందరూ మీ గృహాల్లో దేవుడి మందిరంలో ఉంచుకొని 22వ తారీఖు అందరూ తల మీద స్నానం చేసి ఆ అక్షంతలు వేసుకుని రామనామ స్మరణ చేస్తూ 2 కోట్ల దీపాన్ని వెలిగించుకొని అయోధ్య మన దేశము అయోధ్య దేశంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా నామస్మరణలో ఉండవలసిందిగా ఆ రోజంతా కూడా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ విఘ్నేశ్వర రామాలయం కమిటీ నందిబొమ్మ సెంటర్ మా రామాలయం గ్రూప్ సభ్యులందరము విఘ్నేశ్వర రామాలయం గ్రూప్ సభ్యులందరము కలిసి అయోధ్య నుంచి మాకు బాలరామ అక్షంతలు పంపించారండి. అవి మొన్న హనుమత్ వ్రతం రోజు అవన్నీ పూజలో పెట్టండి, అవన్నీ ప్యాకింగ్ చేసి జనవరి 2వ తారీఖుని ప్రతి గడప గడపకు ఆ రాములవారి అక్షంతలు ఇచ్చండి. అవి పూజా మందిరంలో పెట్టుకుని మనకి 22వ తారీఖుని రాములవారి ప్రతిష్ట కదండి. ఆ రోజుని అందరూ ఇంటిల్లు పాది తలకు స్నానాలు చేసి ఆ రాములవారి అక్షంతలు వేసుకుని ఒక పెద్ద పండుగలా చేసుకుని ఆ రోజంతా రామనామ స్మరణలో ఉండాలి. మన కుటుంబము, మన ఊరు, మన పట్టణం, మన దేశం, మన రాజ్యం అంతా కూడా రామమయం అవ్వాలని ఆ రాముల వారు మోడీ గారు మన సంకల్పం అండి. దీన్ని అందరూ కూడా ఆచరించి ఆ రాములవారి కృపకు పాత్రలు కాగలరని మనసారా కోరుకుంటున్నాము. మా విఘ్నేశ్వర రామాలయం కమిటీ రామాలయం. జై శ్రీరామ్. స్థానిక 1వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 26వ షష్ఠి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ స్వామి గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మంగిన నాగిరెడ్డి మరి ఆయన ఎక్కడి నుంచి దయచేసి మా కమిటీ వారికి సంప్రదించి మీ అమూల్య వారికి వారి కుటుంబానికి ఎప్పుడు ఆ స్వామి గారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. పి అప్పారావు మరి పి అప్పారావు ఈరోజు స్వామి గారు ఈరోజు 25 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు రంగరంగ వైభవంగా ఎంతో చక్కగా జరుగుతున్నది. దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఆలయానికి భక్తులు విరివిగా విరాళాలు అందించి పైన శిఖరానికి చుట్టూ అలంకరణకి ధ్వజస్తంభానికి విరాళాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ అన్నదానం ఎప్పుడూ కూడా నిత్యాన్నదానంలాగా చక్కటి అన్నదానం అన్ని రకాల ఐటమ్స్ తోటి కూడా 18 రకాల ఐటమ్స్ తోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి కూడా సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలకి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ చక్కటి వసతులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అలాగే ఖాళీ ప్రదేశం, వచ్చిన భక్తులు చక్కగా అందరూ కూడా ఆనందంతో చక్కగా భోజనం చేసి బయలుదేరడం జరుగుతుంది.
అలాగే స్వామివారిని కూడా మనసారా ఆశీర్వదించేలాగా చూసుకుని వెళ్తున్నారు ప్రతి భక్తులు. అలాగే తీర్థప్రసాదములు ప్రతి మంగళవారం కూడా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఏ మొక్కులు ఉన్నా సరే చక్కగా చెల్లించి వారికి కోరుకున్న కోరికలు చక్కగా నెరవేరుతున్నాయి. కాబట్టి వారందరినీ కూడా ఆ స్వామివారు చల్లని కటాక్షాలతో అభీక్షించడం జరుగుతుంది. దానికి నిదర్శనం మొన్న ఈ మధ్య పిప్పర్లో ఉన్నటువంటి భక్తులు ఇద్దరికి పిల్లలు లేకపోతే మొక్కుకున్నారు. వారికి కవల పిల్లలు పుట్టడం కూడా జరిగింది. వారు వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకోవడం కూడా జరిగింది. కావున ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ స్వామివారి మహిమలు చెప్పలేనివి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజుల్లో కూడా మంగళవారం కూడా వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందవలసిన కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. తాడేపల్లిగూడెం పట్టణం 23వ వార్డు అయోధ్య అక్షంతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగుతుందన్నారు. అక్షంతలు పట్టండి. ఇద్దరు వాయిస్ ఇచ్చేసండి. भारत माता की भारत माता की भारत माता की वंदे 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 जय जय श्री राम जय श्री राम 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 जय जय श्री राम కలగదుకోండి జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై జై లక్ష్మణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి హైందవులందరికీ కూడా ధర్మ పరిరక్షణకు కూడా ప్రత్యేకమైనటువంటి ఉత్తరప్రదేశ్లో వేంచేసిన అయోధ్యలో శ్రీ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం 22వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సంకల్పించారు. 22వ తారీఖున భారీ ఎత్తున విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. దానిలో భాగంగా విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ వీరందరూ కూడా కలిసి ఆ సేతు హిమాచలము కూడా రాముల వారి యొక్క పూజా ఆశీర్వాద అక్షతలు, రామమందిర చిత్రపటము, అలాగే ఆహ్వాన కరపత్రములు కూడా గడప గడపకు ఇంటింటికి కూడా ప్రతి వారికి కూడా కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ కూడా ఆహ్వాన పత్రిక అందజేయడం జరుగుతోంది. దానిలో భాగంగా స్థానిక తాడేపల్లిగూడెం 23వ వార్డులో వేంచేసి ఉన్న కోదండ రామాలయం నుంచి నిన్నటి 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే ఈరోజు కూడా ఇంటింటికి కూడా వితరణ కార్యక్రమం జరుగుతోంది. దీనిలో ఎటువంటి వర్గభేదాలు కానీ కులభేదాలు లేకుండా వయసుతో ప్రమేయం లేకుండా అందరూ కూడా పిల్లలు పెద్దలు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఇంటింటికి కూడా అక్షతల కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. వారందరూ కూడా రామనామ స్మరణతో తరిస్తూ కూడా ప్రజలందరినీ కూడా పునీతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా ఇంటికి అక్షతలు రాలేదని చెప్పి ఎవరూ కూడా అనుకోవాల్సిన అవసరం లేదండి. శ్రీరామనవమి వరకు కూడా ఏలూరు రోడ్లో ఉన్న కోదండ రామాలయం వద్ద ఈ స్పర్శాక్షతలు ఉంచడం జరుగుతుంది. ఎవరికైనా కూడా అనివార్య కారణం వల్ల అందనట్లయితే తప్పనిసరిగా తెలియజేసినట్లయితే వారికి కూడా అందరికీ కూడా అక్షతలు అందజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద 22వ రోజు స్థానిక తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద సమ్మె కార్యక్రమంలో భాగంగా మెడలకు ఉరితాడులు వేసుకుని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవవేతనం మాకొద్దు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విడనాడాలి ప్రభుత్వం మొండి వైఖరి, విడనాడాలి ప్రభుత్వం మొండి వైఖరి. జిందాబాద్ 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 జిందాబాద్. గౌరవవేతనం మాకొద్దు. ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్.
నా పేరు దేనస్వరూపురాణి, తాడేపల్లిగూడెం ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. మరి మేము 22 రోజులుగా మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ సమ్మె కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ప్రభుత్వం అసలు ఏమీ మా గురించి అయితే ఆలోచించటం లేదు. మేమేమి గొంతమ్మ కోరికలేమి కోరటం లేదు. ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాము, అయ్యా మాకు జీతాలు పెంచండి, మాకు గ్రాడ్యుటీ ఇవ్వండి అని అడుగుతున్నాము. సుప్రీంకోర్టు అమలు చేసింది గ్రాడ్యుటీ, 4 రాష్ట్రాల్లో మరి తీసుకుంటున్నారు. అయినా మా వరకు వచ్చేటప్పటికి గ్రాడ్యుటీ అని అడిగితే మరి మీరు కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి అని అంటున్నారు. వాళ్ళు ఏ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోలేదు, కానీ వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకి గ్రాడ్యుటీని అమలు చేస్తాయి. కానీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఎందుకైతే చనిచూపు చేస్తున్నారో తెలియదు. సాలి జీతాలతోటి ఈ రోజు మేము పొరుగు దండాలు పెట్టి దొంగతులకు మరి మెమరాండం ఇచ్చే వరకు కూడా తెచ్చుకున్నారు. మరి ఆ పరిస్థితి తెచ్చుకున్నందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం. ప్రభుత్వం అసలు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నందుకైతే చాలా సిగ్గుపడుతున్నాం. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయండి అని అడుగుతున్నాము. ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు. మేమేమి లేని అడుగుతలేదు. మరి 4 రాష్ట్రాల్లో ఎలాగైతే ఇస్తున్నారో అలాగే ఇమ్మని అడుగుతున్నాం. కాబట్టి మరి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ ఇవ్వాలి, జీతాలు పెంచాలి. మరీ ముఖ్యంగా మాకు మెడికల్ లీవ్లు కూడా ఇవ్వాలనేసి, మెడికల్ లీవ్లతో కూడిన వేతనాలు ఇవ్వాలనేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. సంక్రాంతి లోపు ఇంటింటికి అయోధ్య శ్రీరాముని అక్షంతలు పంపిణీ చేయనున్నట్లు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకవల్లి రామకృష్ణ తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి అయోధ్య రాములోరి అక్షంతలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, ఒకటి 2 ఎవరైతే అవకాశం ఉన్న చోట సమూహంగా కానీ విడిగా కానీ ప్రతి కుటుంబంలో 108 సార్లు ప్రతిరోజు కూడా ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు కూడా 108 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ చేయాలి. ఇది అనేక రకాలైన రాగాలతో మనం చేయొచ్చు ఈ భజన. 1 2 దీనికి స్ఫూర్తి ఏంటంటే, నేను ఈ మధ్యన श्रीराम जय राम जय जय राम, 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 श्रीराम जय ఇప్పుడే వేసుకోకూడదు. నక్షత్రంలో కూడా కొంచెం కలిసి నించుకోవాలి. అక్షంతలు అక్షంతలు जय जय राम, श्रीराम जय राम जय जय राम, చేయటం, ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఒక ఇటుక ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ రకంగా అక్కడ చేరినాయి. ఈ రకంగా అక్కడ ఆలయ నిర్మాణము వీరి ముగ్గురి కారణంగా జరిగింది. 2 1914లో వారు స్వర్గస్థులైన తర్వాత యోగి ఆదిత్యనాథ్ మఠాధిపతి అయ్యారు. వీరి ఆధ్వర్యంలో పునర్నిర్మాణ కార్యక్రమం వేగవంతంగా జరుగుతున్నది కూడా. కాబట్టి ఈ యొక్క ఆలయానికి ముఖ్యమైనటువంటి విశేషం అంటే, సూర్యవంశపు రాజ కుటుంబాలకు చెందినటువంటి సూర్యవంశీయులు అయోధ్య సరయూ నదికి అటు ఇటు కూడా 105 గ్రామాలు ఉన్నాయి. 105 గ్రామాలలో 1,50,000 మంది సూర్యవంశీయులు ఎక్కడైతే గజని, గోరి వాళ్ళ సేనాధిపతులు
నాశనం చేయడానికి ప్రయత్నం చేసి పోరాడి ఓడిపోయారు వాళ్ళు. మొఘలులు మొత్తం సైన్యాన్ని అక్కడ మోహరించి అక్కడ ఆలయాన్ని దగ్గరుండి మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి సైన్యాన్ని అంతా కూడా అక్కడ మోహరించి 1,70,000 మందిని చంపి అక్కడ ఆలయాన్ని కూలగొట్టి ఆ గోడల మీద మసీదు నిర్మాణం చేశారు. అది అసంపూర్తి కట్టడము, దానికి మీనార్లు కట్టలేదు. అప్పటి నుంచి తగువు నడుస్తుంది. అయోధ్య రాముని యొక్క పవిత్రమైనటువంటి అక్షింతలు ఈరోజు ప్రతి హిందూ యొక్క ఇంటికి చేరే కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డు ఈ కాలనీలో ఈరోజు పంపిణీ చేయడానికి కార్యకర్తలందరూ ఈరోజు ప్రజల ముందుకు వచ్చారు. పవిత్రమైనటువంటి ఈ అక్షింతల్ని అందరూ పూజలో పెట్టుకుని ఏదైతే ఈ జనవరి 22వ తారీఖున పరమ పవిత్రమైన రోజు శ్రీరాముని ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుందో ఆ రోజు ఆ పూజ అంతా తిలకించిన తర్వాత మన పూజలో పెట్టుకున్న అక్షింతలు అందరి శిరస్సు మీద ధరించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాము. ఈ దివ్యమైనటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం కావాలి. మన తరంలో ఆ భగవంతుడి యొక్క ప్రతిష్ట 500 సంవత్సరాల కాలం నాటి అనేక తరాల యొక్క కోరిక ఈరోజు మన బ్రతికుండగా మన హయాంలో జరుగుతుంది. మన జన్మ ధన్యమైనట్టు. కాబట్టి ఆ భగవంతుని శ్రీరాముని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఈ పవిత్రమైనటువంటి అక్షింతలు మీ అందరికీ తీసుకొస్తున్నాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేయాలని కోరుతూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కోర్టు వర్క్ అబ్స్టైన్ లో భాగంగా ఈ రోజు కోర్టు ఆవరణలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొవ్వూరి అప్పిరెడ్డి మాట్లాడుతూ న్యాయాధికారులు లేకుండా ప్రభుత్వాధికారులు ఇచ్చే తీర్పులు సామాన్యుల ఆస్తుల భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా, ప్రజల ఆస్తులకు వ్యతిరేకంగా, ప్రజల యొక్క ఆస్తుల్ని చట్టపరిధిలో తప్పించడం కోసం అన్యాయంగా చేసినటువంటి చట్టాన్ని రద్దు కోరుతూ ప్రజల యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ టైటిల్ యాక్ట్ దానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయమని ముక్త కంఠంతో అందరూ కూడా కోరుచు వ్యవహారం చేస్తున్నారు. ఈ విషయంలో సర్పంచ్ గారితో మాట్లాడదాము. విష్ణు గారు నమస్కారం అండి. ఇప్పుడు ఈ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో సోషల్ మీడియా తెలియచేయండి. సామాన్య ప్రజానీకానికి వాళ్ళ ఆస్తులకి హక్కులకి భంగం కలిగేటట్టుగా ఈ చట్టం ఉన్నది. అలాగే న్యాయాధికారులు లేకుండా ఈ చట్టంలో మనకి తీర్పులు వస్తాయి. ఇదే విచిత్రమైన చట్టం ఇది. అందుచేత న్యాయాధికారులు లేకుండా ఈ చట్టాన్ని అమలుపరచకూడదని టైటిలింగ్ ఆఫీసర్లుగా న్యాయాధికారులు నియమించాలని, ప్రజలకు ఆస్తికి హక్కులకు భంగం లేకుండా చేయాలని చెప్పేసి నేను ఇందు మూలంగా తెలియపరచుకుంటున్నాము. ఈ చట్టాన్ని సవరణ చేయడమో లేకపోతే రద్దు చేయడమో లేకుండా ఈ చట్టం అమలు చేసేటట్టయితే ప్రజలకు ఆస్తి హక్కులకి భంగం కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి నేను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మంగళవారం ముందస్తు ప్రణాళికలు, కీటిక నియంత్రణ చర్యల ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు. దోమల సంతానోత్పత్తిని వృద్ధి చేసే లార్వాలను సమూలంగా నిర్మూలిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. ఈ రోజు పెదనింద్ర కొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలోని పెదనింద్ర కొలను 1 మరియు 2, చిన్ననింద్ర కొలను లలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలు సర్వేలో తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొని క్షేత్రస్థాయిలో పరిశీలన మరియు కిటకాజనిత వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది. దోమలు గుడ్డు పెట్టే ప్రదేశాలన్నీ కూడా మనం కడగటం ద్వారా
అవి దోమలకు గుడ్లు పెట్టకుండా ఉంటాయి. ఒకవేళ గుడ్లు పెట్టే అనుకో వారం నుంచి 15 రోజుల లోపల అవి పెరిగి పెద్ద అవుతాయి అనమాట. అవి మనం కుడితే కనుక డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి వాటర్లో పుట్టి పెరిగి మనం కుడితే కనుక డెంగ్యూ జ్వరాలు వస్తాయి. ఆ జ్వరాలు రాకుండా ఉండాలంటే కనుక ఈ పాత్రలన్నీ శుభ్రంగా దీన్ని వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఫ్రిడ్జ్లో లోపల ఉన్న ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ అది కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే మీకు ప్రాథమిక పరీక్షలన్నీ కూడా మీ సమీపంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో పరీక్షలు చేస్తూ ఉంటారు. ఆ పరీక్షలో బయట చేసుకుంటే కనుక చాలా డబ్బులు అవుతాయి. మీకు ఉచితంగా పైసా ఖర్చు లేకుండా మీకు పరీక్షలు చేస్తున్నారు. అవి నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. వెంటనే మనం కనుగొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అది సీరియస్ కాకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా మీకు ఇచ్చిన వైద్య సదుపాయాలన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. అలాగే మలేరియా డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే కనుక ఇలా మా వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి శుక్రవారం వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.